అందులో మీరు కూడా ఒక భాగం అయిపోయారు కాబట్టి మిమ్మల్ని కూడా నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మ్యాటర్ మీరు సమృద్ధిలో ఉండటము అంటే ప్రకృతిలో ఒక భాగంగా ఉండటము అని. సమస్త జీవరాశి ఏదైతే ప్రకృతిలో పోషింపబడుతుందో ప్రకృతి ద్వారా మీరు కూడా నేను ఫలానా, నేను నాది అన్నప్పుడు మాత్రమే ప్రకృతి నిన్ను వేరు చేస్తుంది. ఇక నువ్వే సంపాదించుకో, నాకు సంబంధం లేదు. లేకపోతే నేను నిన్ను పోషించేవాడిని, కాకపోతే ఇప్పుడు నేను నాది అంటున్నావు కాబట్టి నువ్వే పోషించుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఏదో ఒక రోజు నువ్వు నా కాడికే రావాలి మళ్ళీ. ఎందుకంటే నువ్వు అలసిపోతావు, ముసలాడు అయిపోతావు, శరీరం పనిచేయదు, నువ్వు ఒక మూల కూర్చుంటావు, కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి. అప్పుడు కూడా మళ్ళీ నీలాంటి మనుషులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ల వేషంలో నీ దగ్గరికి వచ్చి మళ్ళీ నీకు కూడా మందులు ఇచ్చి మళ్ళీ నిన్ను కొంతకాలం నడిపిస్తారు. ఆ తర్వాత ఏదో బండి నడిపిస్తావు, కొన్నాళ్ళకి శరీరం కూడా పనిచేయని స్థితిలో పైకి వెళ్ళిపోతావు. ఇప్పుడు అజ్ఞానంతో పైకి వెళ్ళావు కాబట్టి అక్కడ రూల్ ఏంటి? నువ్వు జ్ఞానవంతుడిగా తిరిగి వస్తావు అనుకుంటున్నావా? కాదు, మళ్ళీ అజ్ఞానంతో మళ్ళీ రావాలి కిందకి. అంటే ఏం నేర్చుకోకుండా నువ్వు పైకి వెళ్ళావు కాబట్టి నేర్చుకోవడానికి మళ్ళీ కిందకే రావాలి. ఒకవేళ ఈ గ్రహం మీద ప్లేస్ లేదనుకో, ఇప్పుడు మన భూమి ఉంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది 5వ పరిధిలోకి. ఇప్పుడు కానీ నువ్వు 3వ పరిధిలోనే ఇంకేం నేర్చుకోవాలా. ఇంకా ఉద్యోగ వ్యాపారాలు, జీవితము, మోహము, నా పిల్లలు, నా మనవరాళ్ళు, వాళ్ళతో కనెక్టివిటీ, దీంట్లోనే బంధాల్లో ఉన్నాం అనుకో, ఇక నేను ఇక్కడి నుంచి ఖాళీ చేయించినా కానీ ఈ గ్రహం మీద అయితే ఉంచరు. ఎందుకంటే ముందు ముందు ఈ గ్రహం మీద అంతా దేవుళ్ళే ఉండాలి. వేరే వాడు ఉండాలన్నా బతకలేడు వాడు. ఎందుకంటే ఎనర్జీ ఎక్కువైపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఎనర్జీ ఎక్కువైతే ఏమవుతుందంటే మీరు మెడిటేషన్ చేసి మీ ఎనర్జీని పెంచుకుంటే మీరు బతుకుంటారు. లేదు అంటే కాలక్రమేణా తొలగించబడుతూ ఉంటారు. అది చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. చాలా సహజంగా. అంటే ఈ ప్రకృతిలో జరిగేవన్నీ ఎంత సహజంగా జరుగుతాయంటే మీరు మీ ఆలోచన ఎలా అయితే కార్యరూపం దాల్చడం చాలా న్యాచురల్గా జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు రావాలి, ఆకాశం నుంచి ఊడిపడవు కదా, ఎవడో వచ్చి మీకు డబ్బులు ఇస్తాడు. ఆ విధంగా సహజంగా జరుగుతాయి, చూసేవాడికి ఎక్కడ విడ్డూరం కలగకుండా. వీళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా, వీళ్ళ సర్వైవల్ ఎట్లా నడుస్తుంది అని అనుకుంటా ఉంటారు. ఆ సర్వైవల్ నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అనేది ఎట్లా చెప్పలేం మనం. ఎందుకు ఎట్నుంచి వస్తాయో మనకే తెలియదు. ఎవరో తెచ్చిస్తారు, ఎవడో డొనేషన్ ఇస్తాడు, దేని నుంచో వస్తాయి డబ్బులు, కానీ వస్తాయి. అవి ఎట్నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది తెలియదు. అట్లాగే ప్రకృతిలో ఏదైనా అంతే చాలా సహజంగా జరుగుతుంది. ప్రకృతినే ఉపయోగించుకుంటా ఉంటుంది అది. అట్లాగే మనుషులు చనిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఏ యాక్సిడెంట్లో పోవచ్చు, లేదా ప్రకృతి ఏ కరోనా లాంటి దాంట్లో ఎగిరిపోవచ్చు, లేకపోతే ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటుంది అందులో పోవచ్చు, లేదు అంటే న్యాచురల్గానే పోవచ్చు ఉన్నట్టుండి అట్లా. కానీ ఈ సృష్టిలో ఎవడు పోయినా అది న్యాచురల్ డెత్ అయితే కాదు, అది అన్యాచురల్ డెత్తే. వృద్ధాప్యంలో నువ్వు చనిపోయావంటే అది అన్యాచురల్ డెత్ అనే లెక్క, అది న్యాచురల్ కాదు. ఎందుకంటే న్యాచురల్ అనేది లేదు అసలు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ 3వ పరిధిలో న్యాచురల్ ఎక్కడ ఉంది అసలు? ఎందుకంటే అందరూ బుర్రతోటే ఉన్నారు కదా, సోల్తో ఎవడు లేడు. సోల్తో ఉంటే సహజంగా బాడీ వెకేట్ చేస్తారు మీరు మెల్లగా. మీరు అట్లా కూర్చునే ఉంటారు, నిదానంగా అట్లా చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నీరసం అయిపోతూ ఉంటారు, మెల్లిమెల్లిగా ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు తెలుస్తూనే ఉంటుంది ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. అట్లా న్యాచురల్గా వెళ్ళిపోతారు ఒకానొక దశలో. కానీ అట్లా జరగట్లేదు ఇప్పుడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంటే బాడీ అంటే ఏంటి అన్నది మనం ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవాలి. సో ఈ బాడీలో 12 చక్రాలు ఉన్నాయి. మరి ఆ 12 చక్రాలలో బోల్డంత సమాచారం దాగి ఉంది. ఆ సమాచారం నేను మీకు చెప్పా, అది ఉంది అని మీరు తెలుసుకుంటే నడవదు. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 9 చక్రాలు యాక్టివేట్ అయినాయి అని అనుకుందాం. నాలో అవగాహన ఏ లెవెల్లో ఉంటుంది అంటే అంతకుముందు నేను బుక్స్లో చదవనివి కూడా నాకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎప్పుడు ఎక్కడి విననివి కూడా నేను అక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఒకానొక దశలో. ఎందుకంటే అదంతా ఎక్కడి నుంచి వస్తుంది నాలెడ్జ్, అవగాహన అనేది ఎట్లా పెరుగుతుంది? అది నీ లోపల చక్రాస్ యాక్టివేట్ అయ్యే కొద్దీ నీలో అవగాహన పెరిగిపోతూ ఉంటుంది. ఇక మీరు క్లాస్ చెప్తే ఎట్లా ఉంటుందంటే మీ అనుభవం మాట్లాడుతూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా. బుక్ ఉంటుంది, బుక్ చూస్తాం, కానీ ఆ బుక్లో ఉన్నది నేను మీకు చెప్పను. ఎందుకంటే బుక్లో రాసింది రాసినట్టు మీకు చెప్తే ఉపయోగం ఏముంది? మీలో 12 చక్రాలు ఉంటాయి, మీ శరీరం చాలా పవర్ఫుల్,
మీరు కాంతిని స్వీకరించండి, ప్రసారం చేయండి. నేను చెప్పాను అనుకో, మీకు ఉపయోగం ఏముంది? ఇదేదో కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ లాగా అందులో ఉన్న పాయింట్లన్నీ మీకు చెప్పి అట్లా పోయి చెప్పేవాళ్ళు మస్తు మంది ఉన్నారులే మీకు బయట. కానీ మ్యాటర్ అది కాదు, అనుభవం మాట్లాడాలి ఇక్కడ. చక్రాస్ లోపల మీ ఇన్ఫర్మేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు కిందకు వస్తే అన్ని మర్చిపోతారని మీకు తెలుసు, అందరికీ తెలుసు ఎవరైతే ఇక్కడికి వచ్చారో. కానీ మీకు ఈ విషయం కూడా తెలుసు, నేను కిందకు వచ్చేటప్పుడు ఒక డైమెన్షన్ కాదు, మొత్తం 12 డైమెన్షన్ల నాలెడ్జ్ని నేను నా చక్రాస్ లోపల స్టోర్ చేసుకొని వచ్చా. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎలాగో మర్చిపోతా, నా బ్రెయిన్ ఎలాగో మ్యాట్రిక్స్కి కనెక్ట్ అయిపోతుంది, చీకటికి. ఇక నేను ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉంటా. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు నేను మెడిటేషన్లోకి వచ్చేలా నాకు పరిస్థితులు కల్పించబడతాయి. అప్పుడు నేను గనక కళ్ళు మూసుకుంటే నా చక్రాస్ మూలాధారం నుంచి నేను యాక్టివేట్ చేస్తూ ఉన్నప్పుడు నా మూలాధారంలో ఉండే నాలెడ్జ్ మొత్తం నా కాన్షియస్ మెమొరీలోకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అంటే నా చక్రా సెంటర్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనమాట. నా నాలెడ్జ్ మొత్తాన్ని నేనేం చేశా, 12 చక్రాల లోపల స్టోర్ చేసుకొని పెట్టుకున్నా, ఎవడు దొంగతనం చేయకుండా. ఇప్పుడు నా లోపలే సమస్త జ్ఞానం ఉంది, అంటే 12 డైమెన్షన్లకు సంబంధించిన జ్ఞానం నా లోపలే పెట్టుకున్నా. కానీ నేను మైండ్తో ఏం చేస్తున్నా అంటే కూరల మార్కెట్కి వెళ్ళి కూరలు కొనుక్కొని సరుకులు తెచ్చుకొని అన్నం తిని పడుకుంటున్నా. కానీ నా లోపల మాత్రం ఈ 12 డైమెన్షన్లకి సంబంధించిన నాలెడ్జ్ అట్లనే నిద్రపోతా ఉంది. నిద్ర కూడా కాదు, అది బాగానే జాగృతమయ్యే ఉంటుంది, కానీ దాన్ని తీసుకోవడానికి అక్కడ ఎవడు లేడు. ఎందుకంటే మీరు లేరు. ఎందుకంటే మీకు ఈ 12 చక్రాల్లో నాలెడ్జ్ ఉందని, అది కళ్ళు మూసుకుంటే లోపలికి వెళ్తే అది మీ దగ్గరికి వచ్చేస్తుందని, దానికోసమే మెడిటేషన్ చేయాలని అని మీరు తెలుసుకోరు. మీరు ఓన్లీ కష్టాలు పోవాలనో లేకపోతే మంచి జరుగుతుందని అందరూ అంటున్నారు కాబట్టి నేను ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చోవాలి, డైలీ ఒక 3 అవర్స్ కూర్చోవాలా లేకపోతే 9 అవర్స్ కూర్చోవాలా అని అడుగుతూ ఉంటారు. కానీ నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నా కానీ మీరు కొలతలు వేసుకొని కూర్చుంటే వర్కౌట్ కాదు. మీకు గంటలోనే వర్కౌట్ అయిపోవచ్చు, 2 అవర్స్లోనే వర్కౌట్ అయిపోవచ్చు, ఒక్కొక్కసారి 9 గంటలు కూర్చున్నా వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే మీరు బుర్రతో ఉండి మీ నమ్మక వ్యవస్థను ఇంకా మోస్తూ ఉన్నారనుకోండి. మీ మైండ్తో ఉంటే మాత్రం ఫినిష్, ఇంకెవరు మిమ్మల్ని కాపాడలేరు. లేదంటే పని అయిపోతుంది తొందరగానే, ఎందుకంటే చక్రాస్లోనే సమస్తము ఉంది. మీరు కళ్ళు మూసుకుంటున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇష్టంగా నా వారసత్వము, నా ఆధ్యాత్మిక వారసత్వము, ఒక భగవంతుడికి నేను తనయుడిగా ఉండటానికి, అలాగే నా జీవితము ప్రేమ శాంతి కరుణలతో గడపటానికి, అలాగే భగవంతుడితో ఒక అర్థవంతమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి, అలాగే ప్రకృతితో అనుసంధానమై ఉండడానికి కావలసిన నాలెడ్జ్ మొత్తం నా లోపలే ఉంది. నేను ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. ఒకప్పుడు గురువుల్ని ఆశ్రయించి నాలెడ్జ్ పొందాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు నీ శ్వాసే గురువు అంటున్నాము. ఎందుకని శ్వాసే గురువు అంటున్నాము? ఎందుకంటే నీ శ్వాస ద్వారా మీ లోపల ఉన్న డిఎన్ఏని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏకాగ్రతగా కళ్ళు మూసుకొని కొన్ని గంటల పాటు అలా కూర్చున్నప్పుడు మీ ఆధ్యాత్మిక వారసత్వం ఎక్కడో బయట లేదు, మీ లోపలే ఉంది, మీ చక్రాస్ రూపంలోనే ఉంది. కాబట్టి ఈ శరీరం గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి, అదే తెలుసుకోవాలి మీరు. మీ చక్రాల లోపలే సమస్త సమాచారము దాగి ఉంది. దాన్ని మీరు పొందటానికి పెద్ద గురువు గారి ఆశీస్సులు ఏం అక్కర్లేదు మీకు. మీ ఆశీస్సులు ఉంటే చాలు. మీ ఆశీస్సులే మీకు లేవు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు అందరి దగ్గర ఆశీస్సులు, మీ ఆశీస్సులు అన్నీ ఎవరికి అంటే మీ భార్య పిల్లలకి, మీ భర్తకి అందరూ బాగుండాలి, మీ ఆశీస్సులన్నీ వాళ్ళకి పోతున్నాయి. నిజానికి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి ఆల్రెడీ. మీ ఆశీస్సుల పరిస్థితి ఏంది? మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు, ఇతరులను ఎంతకాలం ప్రేమిస్తారప్ప? మీరు లైఫ్ అంతా పక్కోళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. మీ కుటుంబ వ్యవస్థ పెట్టింది దానికి బలైపోమని కాదు. కుటుంబ వ్యవస్థ ఉంటుంది అంతే. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థలో మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి కాబట్టి ఉంటుంది. మీ లిమిట్స్ ఏంటో మీకు తెలిస్తే అంతవరకే ఉంటారు మీరు, అంతకు మించి ఉండాలన్నా ఉండరు.
ఎందుకంటే మీరు మీ గురించి ఎదగాలనుకుంటున్నారు, మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలనుకుంటున్నారు, ఇంట్లో ఉన్న సమస్యల్ని తీర్చుకోవాలనుకోవట్లా మీరు, మీ ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోవాలనుకుంటున్నారు అంతే. అసలు ఈ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి అనే ఆలోచన ఉంది చూసారా, అది చాలా ఫ్రీగా లభిస్తున్నటువంటి శక్తి. ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ 24 గంటలు ఉచితంగా అందుబాటులో ఉంది నాకు. కానీ మిగతావన్నీ నేను కొనుక్కోవాలి, నేను ఎడ్యుకేషన్ కొనుక్కోవాలి, మంచినీళ్ళు కొనుక్కోవాలి, కూరలు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలి. కానీ నేను దేవుడిగా మారడానికి కావాల్సినటువంటి హై ఫ్రీక్వెన్సీ మాత్రం ఫ్రీ. శ్వాస ఫ్రీ, కదలకుండా కూర్చోవటం ఫ్రీ. అసలు మీరు దేవుడిగా మారడానికి కావాల్సిన మీ చక్ర సిస్టమ్ ఫ్రీ, అందులో ఉండే నాలెడ్జ్ మీదే ఫ్రీ, అన్ని ఫ్రీ. కానీ మీకు పనికి రానివి ఏవైతే ఉన్నాయో, అన్ని కాస్ట్లీ ఉన్నాయో దాన్ని వెనకబడతారు మీరు. దానికి